తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హస్తిన బాట పట్టారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. అధిష్టానం పెద్దలతో కీలక అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ అజీం పూర్తి సమాచారం అందిస్తారు. అజీం, కొద్దిసేపటి క్రితమే ఏదైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరందరూ కూడా ఏదైతే ఢిల్లీకి బయలుదేరారు. హస్తినాలో అధిష్టానం పెద్దలతో వీరికి ఏదైతే సమావేశం ఉంది, ఏదైతే అధిష్టానం వీరికి పిలిచిందనే మనం చెప్పుకోవచ్చు. ఏదైతే కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అయినటువంటి కేసీ వేణుగోపాల్ వీరికి ఫోన్ చేసి ఈరోజు అందుబాటులో ఉండాల్సిందిగా ఏదైతే కోరినట్టు తెలిసింది. సో ఈ నేపథ్యంలోనే వీరందరూ కూడా ఇక్కడ బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి, పద్ధతులపై చర్చ నడుస్తుంది, బడ్జెట్పై చర్చ నడుస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా కీలకమైన సమావేశం ఉంటుంది కాబట్టి వీరందరూ కూడా ఏదైతే హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే కీలకంగా కేవలం సింగిల్ ఎజెండా మీదే ఏదైతే ఢిల్లీకి వెళ్ళినట్టు కూడా మనకు ఏదైతే సమాచారం అందుతుంది. ఏదైతే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో, ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు 10 నెలలు దాటిపోయింది. సో ఈ నేపథ్యంలో మొదటి దఫాలో అటు సీఎంతో పాటు కలుపుకుంటే 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినట్టు పరిస్థితి. సో ఆరు స్థానాలకు కానీ ఇప్పుడు క్యాబినెట్లో ఇంకా ఖాళీగానే ఉంది. సో ఈ 6 క్యాబినెట్లకు సంబంధించినటువంటి అంశంపై గత ఏడాది నుంచి కూడా ఈరోజు, రేపు, దసరా, దీవాళీ, సంక్రాంతి, శివరాత్రిలో వస్తూనే ఉంటుందని చెప్పి ఏదైతే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించి ఆశావాహులు కూడా ఏదైతే ఢిల్లీ స్థాయిలో కావచ్చు, అలాగే రాష్ట్రకు సంబంధించిన స్థాయి నేతలతో కూడా ఏదైతే ఆశావాహులు కూడా ఏదైతే భేటీలు అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో మనం చూసినట్టయితే ఈ రోజు మాత్రం ప్రధానంగా ఇదే అంశంపై అయితే ఢిల్లీ వెళ్ళినట్టు తెలుస్తుంది. ఉగాది లోపు కూడా ఏదైతే లిస్టు రానట్టు కూడా ఏదైతే సమాచారం ఉంటుంది. సో మనం సామాజిక సమీకరణల దృష్ట్యా మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఏదైతే ఒక మంత్రి పదవి కూడా ఇప్పటికైతే క్యాబినెట్లో లేదు. సో ఈ నేపథ్యంలో అటు సీనియర్ ఎమ్మెల్యేలు అయినటువంటి వివేక్ వెంకటస్వామి, అలాగే ప్రేమ్ సాగర్ రావు ఇద్దరు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇద్దరిలో ఒకరికి ఏదైతే మంత్రి పదవి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి రానట్టు కూడా తెలుస్తుంది. ఇక అలాగే ఉమ్మడి నిజామాబాద్ నుంచి కూడా ఒక మంత్రి పదవి కూడా ఇప్పుడు క్యాబినెట్లో లేరు. సో ఈ నేపథ్యంలో అటు నుంచి సీనియర్ ఎమ్మెల్యే, ఆల్రెడీ మాజీ మంత్రిగా పనిచేసినట్టు అనుభవం ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి పేరు అయితే కీలకంగా వినిపిస్తుంది. ఇక మనం చూసినట్టయితే ఇటీవల ఎమ్మెల్సీ వచ్చినటువంటి విజయశాంతి పేరు కూడా ఏదైతే ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 2వ మంత్రిగా కూడా పేరు వినిపిస్తుంది. అలాగే మనం చూసినట్లయితే వాగిడి శ్రీహరి, అంటే ఇప్పటివరకు జరిగిన వాళ్ళంతా కూడా సీనియర్స్ అయితే వాగిడి శ్రీహరి మాత్రం మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి మహబూబాద్ జిల్లా నుంచి మక్తల్ నియోజకవర్గం నుంచి గెలిచారు. సో వాగిడి శ్రీహరి, ముదిరాజ్ కోటాలో వాగిడి శ్రీహరికి వస్తుందనే ఒక వార్తలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కల్పిస్తుంది. ఇక మిగతా 2 స్థానాలకు గాను ఏదైతే నల్గొండ జిల్లాలో ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు కూడా మంత్రులుగా ఉన్నారు. అయితే రాజగోపాల్ రెడ్డికి ఏదైతే పార్లమెంట్ ఎన్నికల సమయంలో భువనగిరి పార్లమెంట్ ఎంపీ గెలిపించినట్టయితే ఖచ్చితంగా మీకు కూడా ఏదైతే క్యాబినెట్లో చోటు ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చినట్టు పలుసార్లు ఏదైతే రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి పేరు ఉంటుందనే చర్చ కూడా వినిపిస్తుంది. మరోవైపు ఎస్టీ సామాజిక వర్గానికి ఇప్పటికి ఒక మంత్రి పదవి కూడా క్యాబినెట్లో ఇవ్వని నేపథ్యంలో బాలు నాయక్, దేవరకొండకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే బాలు నాయక్కి మంత్రి పదవి లభిస్తుంది, ఎస్టీ కోటాలో కూడా వినిపిస్తుంది. మరోవైపు బాలు నాయక్కి మంత్రి పదవి దక్కకపోతే అటు ఏదైతే డిప్యూటీ స్పీకర్ పదవి కూడా వరిస్తుందని చెప్పి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో ఇప్పటికే బాలు నాయక్ కూడా చాలా తీవ్రమైనటువంటి హాట్ కామెంట్స్ కూడా చేశారు అసెంబ్లీ నడుస్తున్న సమయంలో. ఏదైతే లంబాడాలకు ఖచ్చితంగా ఏదైతే క్యాబినెట్లో చోటు కల్పించాలి, లేకపోతే ప్రస్తుతం ఎవరైతే లంబాడాలు ఎమ్మెల్యేలు ఉన్నారో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి మరొకసారి అసెంబ్లీలో అడుగుపెట్టే పరిస్థితి ఉండదని చెప్పి ఏదైతే ఆ కామెంట్ చేసిన పరిస్థితిని కూడా మనం చూసాం. ఇక వీరితో పాటు ఏదైతే సీనియర్ నాయకుడు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. గతంలో జిహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, సికింద్రాబాద్ పరిధిలోనే సుమారు 4 నుంచి 5 మంత్రులు ఉండేవారు. ఇప్పుడు ఒక్క మంత్రి కూడా లేరు. సో క్యాబినెట్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సామాజిక సమీకరణే అడ్డుగా వస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఎవరిని నిలబెట్టమన్నా వారిని నిల్చోబెట్టి అక్కడ ఎమ్మెల్యేగా గెలిపిస్తాను, వారికి మంత్రి పదవి ఇవ్వాలి. ఇబ్రహీంపట్నం అలాగే జిహెచ్ఎంసీలో పార్టీ బలంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. కానీ మల్రెడ్డి రంగారెడ్డికి ఏదైతే చీఫ్ విప్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే అటు మైనంపల్లి రోహిత్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా మొత్తం చూసుకుంటే 6 క్యాబినెట్లో కేవలం 4 లేదా 5 క్యాబినెట్ భర్తీలు మాత్రమే జరిగేటట్టు, విస్తరణలు జరిగేటట్టు అవకాశం ఉన్నట్టే మనకు తెలుస్తుంది. సో ఈ 6లో ఒక స్థానాన్ని ఇప్పటికైతే స్టాండ్ బై ఉంచే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ నుంచి చూసుకున్నట్లయితే ఇటీవలే గవర్నర్ కోటాలో గెలిచినటువంటి మీరా అలీ ఖాన్కి అటు మైనార్టీ కోటాలో కూడా ఏదైతే మంత్రి పదవి దక్కడం కూడా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఈ ఏదైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి డిస్కషన్ గత కొద్ది రోజుల నుంచి కూడా జరుగుతుందో దీనికి బ్రేక్ పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నూతన తెలుగు సంవత్సరం సందర్భంగా ఉగాది కంటే ముందే ఏదైతే క్యాబినెట్ సంబంధించినటువంటి లిస్ట్ అయితే వెలువడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఈ రోజు నేతలందరూ కూడా ఢిల్లీకి ప్రయాణమయ్యారు. రేపు ఉదయం అసెంబ్లీ సమావేశాన్ని కూడా తిరిగి వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో అధిష్టానం దృష్టికి ఇప్పటికే మీనాక్షి నటరాజన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, సామాజిక సమీకరణలు కావచ్చు, అన్ని విషయాలు కూడా ఏదైతే ఇక్కడ సేకరించి ఎవరికి క్యాబినెట్లో బెర్తిస్తే బాగుంటుంది, ఎవరు పార్టీ కోసం పనిచేశారు, ఎవరు కష్టపడి పనిచేశారు, ఎవరు పార్టీ ఎవరికి మాట ఇచ్చింది, అన్ని కోణాల్లో కూడా మీనాక్షి నటరాజన్ కూడా అటు ఢిల్లీ స్థాయిలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి
ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీరందరూ కూడా తమ తమ దగ్గర ఉన్నటువంటి ఆశావాహుల పేర్లను కూడా తీసుకెళ్లి ఏ కొన్నాల్లో వీరికి ఇస్తే న్యాయం జరుగుతుంది, పార్టీ రాష్ట్రంలో ఏ సామాజిక వర్గానికి ఇస్తే పార్టీకి మేలు జరుగుతుంది, రానున్న ఎన్నికల్లో కావచ్చు, అలాగే క్యాబినెట్లో కూడా ఉండాల్సిన అంశాలపై కూడా ఏదైతే సామాజిక అంశాలపై దృష్టిపై ఇప్పారు. సో ఈ అంశాలన్నీ కూడా ఇప్పటికే ఢిల్లీ చేరారు. ఢిల్లీ అధిష్టానానికి సంబంధించిన నేతలు కూడా ఇప్పటికే అటు కేసీ వేణుగోపాల్ కావచ్చు, అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు ఖార్గే కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, వీరందరూ కూడా ఇక్కడ ఉన్న సామాజిక సమీకరణలు కావచ్చు, సీనియారిటీని దృష్టిలో ఉంచుకొని కావచ్చు, లేకపోతే ఆయా జిల్లాల్లో లేకపోతే ఆయా కమ్యూనిటీకి సంబంధించిన బేస్ అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఎందుకంటే 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించిన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ చేసుకొచ్చింది, అలాగే ఎస్సీ వర్గీకరణ చేసుకొచ్చింది. సో ఇలాంటి ప్రధాన అంశాలు కూడా ఏదైతే ముడిపడి ఉన్నాయో సో ఈ అన్ని సామాజిక కోణాల్లో చూసి ఈ మంత్రి పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి పార్టీ ఎవరికి ఇస్తుంది, ఎన్ని మంత్రి పదవులు ఇస్తుందని కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఒక ఊహాగానాలు ఉన్నాయి. ఏదైతే 6 స్థానాల్లో కేవలం 4 నుంచి 5 స్థానాలకే ఈరోజు కేబినెట్ విస్తరణకు సంబంధించి జరిగే అవకాశాలు ఉన్నాయనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఉగాది కంటే ముందు వెలువడే లిస్టులో ఎవరెవరు ఉంటారు, ఆశించిన వారు ఉంటారా లేదా పార్టీ అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తుంది అనేది మాత్రం కాస్త ఆసక్తికరంగానే మారిందని మనం చెప్పుకోవచ్చు. అయితే అజయ్, ఇప్పటికే చాలా మంది నిరాశపరులు ఉన్నారు, ఆశావహులు ఉన్నారు. మరి పదవులేమో చాలా తక్కువగా ఉన్నాయి, ఆశావహులు చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈసారి ఉగాదికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. బట్ ఈ మాట ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు, కానీ దీనిపైన ఒక క్లారిటీ నిజంగా రావట్లేదు. ఈసారి అంతే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా పిలిచి చర్చలు జరుపుతున్నారు అంటే మరి ఈసారి ఒక క్లారిటీ వచ్చే అవకాశం నిజంగానే కనిపిస్తుందేమో. బట్ ఈ ఉన్న ఆశావహుల్లో ఇంతమందికి పదవులు ఏ విధంగా భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి, అందరికీ పదవులు భర్తీ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆశావాహులు అయితే చాలా మంది ఉన్నారు. ఎందుకంటే పార్టీ కోసం మేము గత కొన్నేళ్లుగా పనిచేసుకుంటూ వచ్చామని చెప్పి ఏదైతే ఇటీవల జరిగినట్టు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో కూడా తమకు ఎమ్మెల్సీ వస్తుంది, మంత్రి పదవి వస్తుందని ఆశించిన వారు ఉంటున్నారు. సో ఎలాగైతే ఆ ఎమ్మెల్యే కోటాలో అయితే వారికి ఎమ్మెల్సీ రాలేదు, కానీ ప్రస్తుతం గెలిచిన వారు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సీనియర్ నాయకులు చాలా మందే ఉన్నారు. వారిలో కూడా అందరూ ఆశిస్తున్నారు ఖచ్చితంగా తమకు మంత్రి పదవి వస్తుంది అని చెప్పి అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది నుంచి కూడా ఈ రోజు రేపు మాపు అనుకుంటూ మంత్రివర్గ విస్తరణ అయితే వాయిదా వేసుకుంటూ వచ్చారు. కానీ ఈసారి గత కొద్ది రోజుల నుంచి కూడా ఉగాదికి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ఒక చర్చ అయితే చాలా తీవ్ర స్థాయిలోనే జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడిన పరిస్థితుల్లో చూస్తే వారు కూడా ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ఒక ఆశాభావాన్ని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఎవరికి వస్తుంది రాదు అనేది అంశం అయితే కొంత ఆసక్తికరంగానే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ మనం చూసుకున్నట్టయితే వివేక్ వెంకటస్వామి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, వాళ్ళిద్దరు కూడా గెలిచారు. సో ఓవరాల్గా ఇట్లా సీనియర్లందరూ కూడా ఆయా జిల్లాల నుంచి సామాజిక సమీకరణ దృష్టిలో కూడా ఎవరికి వారు ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి పార్టీ ఏ రకమైనటువంటి సామాజిక కోణాల్లో పదవులు ఇస్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది.